హాయ్ హలో వెల్కమ్ టు కరెంట్ న్యూస్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనంగా మారుతున్నటువంటి పవన్ కళ్యాణ్ గారి నిర్ణయాలు. అసలు ఏం జరుగుతుంది? ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ గారు అన్ని నిర్ణయాలు ఎలా తీసుకుంటున్నారు, ఎందుకు తీసుకుంటున్నారు, ఇవి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు చంద్ర శ్రీనివాస్ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్కారం అండి. సార్, పవన్ కళ్యాణ్ గారు వరుస పెట్టి చాలా సంచలనమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నారు. ఈవెన్ పార్టీకి కావచ్చు, ఈవెన్ ప్రభుత్వంలో ఉండి కావచ్చు. ఏం సార్ అంటే, కొంతమంది డిప్యూటీ సీఎంలో హోదాలో ఉండి ఇలా డీజీపీని ఆదేశించడం ఇలాంటివి కరెక్ట్ కాదు, ఆయనకి ఏం హక్కు ఉంది అని చెప్పి కొంతమంది ప్రశ్నిస్తున్నారు. కానీ పవన్ కళ్యాణ్ గారు మాత్రం చాలా స్ట్రైట్గానే డీజీపీకి లేకపోతే అలాగే హోంమంత్రికి కూడా కొన్ని కండిషన్స్ లేదంటే ఇలా మార్పులు చేర్పులు చేయాల్సిందే అని చెప్పినటువంటి మాటలు ఎలా చూస్తారు సార్? అంటే హరీష్ గారు మీరు చెప్పిన దాంట్లో వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ పవన్ కళ్యాణ్ అని అంటే, ఈరోజు తెలుగు రాష్ట్రాలను కాకుండా దేశవ్యాప్తంగా నేషనల్ పొలిటికల్ స్టార్. ఆయన చెప్పి ప్రభుత్వాన్ని దించుతాడనేది అర్థమైపోయింది. 151 నుంచి 11 సీట్లు పరిమితం చేశాడు. మరి ఆయన డిప్యూటీ సీఎం కావాలని ప్రజలు కోరుకున్నారు, ఆయన అభిమానులు కోరుకున్నారు, జనసేన కార్యకర్తలు కోరుకున్నారు, వేరే మహిళలు కోరుకున్నా కానీ ఆయన పదవి వ్యామోహం లేకుండా ఈ రాష్ట్రానికి అనుభవం ఉన్న వ్యక్తి, అస్తవ్యస్తమైన ఆంధ్రప్రదేశ్ని గాడిలో పెట్టాలంటే 4 దశాబ్దాల అనుభవం ఉన్న వ్యక్తిని ముఖ్యమంత్రి నాయకత్వంలో పని చేస్తాన్నాడు. పదవి త్యాగం చేశాడు. 2014లో త్యాగం చేశాడు. మనం చూసుకుంటాం 2019లో విడిగా పోటీ చేసేందుకు జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం. 2024లో మళ్ళా త్యాగం చేసి ఈ రాష్ట్రాన్ని ప్రజల యొక్క బాగోగుల కోసం ఆయన డిప్యూటీ సీఎం అనే పదానికి, డిప్యూటీ సీఎం అనేది రాజ్యాంగంలో లేదు కానీ ఆ పదవికి కొన్ని తెచ్చాడు. గతంలో 2-3 డిప్యూటీ సీఎంలు ఉండేవాళ్ళు, వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకే తెలియదు. పేరుకే ఆ సామాజిక వర్గాలకి న్యాయం చేస్తున్నామని ఒక్కొక్క సమాజానికి ఒక్కొక్క డిప్యూటీ సీఎం ఇచ్చారు. పేరుకే తప్పితే వాళ్ళ ప్రాధాన్యత లేదు. ఇప్పుడు ఫస్ట్ టైం నేను ఆంధ్రప్రదేశ్ హిస్టరీ కాకుండా భారతదేశ చరిత్రలో ఒక రాష్ట్రానికి డిప్యూటీ సీఎం అంటే ఎలా ఉండాలా, అంతే కదండి. పక్క రాష్ట్రంలో కర్ణాటకలో డికే శివకుమార్ కూడా చూస్తున్నాం మనం. మరి ఈ రోజున ఆ రోజున కాకినాడలో సీజ్ ద షిప్ అనే పరిస్థితి నుంచి హోంశాఖలో ఏం జరుగుతుందో చూసుకునే పాయింట్ ఆఫ్ వ్యూ, లా అండ్ ఆర్డర్ ఎవరి దగ్గర? సీఎం దగ్గర ఉంటుంది. హోంశాఖ ఎవరి దగ్గర? అనిత గారి దగ్గర ఉంటుంది. అమ్మ ఇట్లా తప్పులు జరుగుతాయి కాకినాడ పోర్టుగా, మీరు ఏం చేస్తున్నట్టు అని చెప్పి బాహాటంగానే స్వపక్షంలో విపక్షం లాగా. ఇది సరికొత్త రాజకీయానికి హరీష్ గారు నాంది. ఎందుకంటే అవతల ఎవరు విమర్శించాలనుకున్నా మేము మంచి మ్యాండేటరీ ఇచ్చినప్పుడు ప్రజల మనల్ని పొందాలి, ప్రజలకు అనుగుణంగా మన లా అండ్ ఆర్డర్ ఉండాలి. లా అండ్ ఆర్డర్ ఉంటేనే మిగతా పరిశ్రమలు కానీ ఏదైనా వస్తేనే ఆ భావన అనేది మెండుగా పవన్ కళ్యాణ్ గారిలో ఉంది. కాబట్టి ఆయనకి రాజకీయంగా నేనే బెనిఫిట్ పొందాలన్న ఆలోచన లేదు. సినిమాలు తీసుకుంటే డబ్బు వస్తుంది, సంవత్సరానికి ఆయన కరెక్ట్గా కాన్సన్ట్రేషన్ చేస్తే 1000 కోట్ల ఆదాయం వస్తుంది 4 సినిమాలు తీసుకుంటే. కానీ ఇది కాదు, ప్రజలకు సేవ చేయాలని వచ్చారు. వచ్చినతో ప్రతి స్టెప్లో కూడా ప్రభుత్వం తప్పు చేస్తున్నా ప్రశ్నించే తత్వం, ప్రశ్నించడానికే ఆవిర్భించిన పార్టీ జనసేన. అది మొదటి నుంచి చెప్తున్నాడు. ఆయన తప్పే ఉంది ఇక్కడ. ఇప్పుడు శాఖల సమన్వయం లేకపోతే ఈయన పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీరు శాఖ, అటవీ శాఖ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇవన్నీ శాఖలకు అభివృద్ధి చేశారు కదా. ఎప్పుడు లేని విధంగా రోడ్లు ఉన్నాయి కదా. గ్రామీణాభివృద్ధిలో 23 ప్లేసులు ఉన్నది 3వ ప్లేసులు వచ్చింది కదా. 12,336 గ్రామాల్లో గ్రామసభలు పెట్టి వరల్డ్ రికార్డు సాధించారు కదా. మరి 20,000 ట్రాన్స్ఫర్లు జరిగితే ఒక్క సింగిల్ రూపాయి లేకుండా, అవినీతి లేకుండా ఆ శాఖలకు అవన్నీ తీసుకొస్తున్నప్పుడు రాష్ట్రంలో ఏం జరుగుతుందో కూడా చూడాల్సిన బాధ్యత ఆయనకు ఉంది. ఒకవైపు పార్టీ ప్రక్షాళన చేసుకోవాలా. ఇప్పుడు మీరు చెప్పిన పాయింట్ ఆఫ్ వ్యూలో పవన్ కళ్యాణ్ గారు ఎందుకు ఇన్వాల్వ్ అవుతున్నారని చెప్పి స్వపక్షులు అనుకోవచ్చు. ఎందుకు ఇన్వాల్వ్ కాకూడదు అని సగటు యాజ్ ఎ లామెన్గా నేను అడగవచ్చు ప్రజలు. ఎందుకంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ఈ 164 మంది ఎమ్మెల్యేలు కావచ్చు, 21 మంది ఎంపీలు కావచ్చు, రాష్ట్రంలో అధికారులు రావడానికి కారణం పవన్ కళ్యాణ్ గారు. ఆయనకి హక్కు ఉంది. ప్రజలు ఓటు చెల్లకుండా రాజకీయం చేద్దాం, టీడీపీతో కలిసి వెళ్దాం అన్నారు. ఇది మిస్ఫైర్ కాకుండా చూసుకోకుండా పలు సందర్భాల్లో పవన్ కళ్యాణ్ నా మాట వినండి అని చెప్పి 15 సంవత్సరాలు కలిసి వెళ్తామంటే ఏంటి? సుస్థిరమైన ప్రభుత్వం ఉంటేనే రాష్ట్రం బాగుంటుంది. ఇప్పుడు జయసూర్య అనే వ్యక్తి ఒక ఎస్ఐ కాడి నుంచి డిఎస్పీ దాకా ఎదిగాడు. ఆయన అనువనువున యొక్క భీమవరం పరిసర ప్రాంతాలకు తెలుసు కాబట్టి కోడి పందాలు ఆడటం, ప్యాకెట్లు ఇవన్నీ కూడా చేస్తున్నాడు అనేది వివిధ ఇది ద్వారా వచ్చింది. మరి ప్రభుత్వంలో డీజీపీ స్థాయి నుంచి లా అండ్ ఆర్డర్లో ఇంటెలిజెన్స్ వర్గాలు ఏం చేస్తున్నాడు? మనం గత ప్రభుత్వంలో చేస్తూనే తప్పులు ఇప్పుడు కూడా చేస్తుంటే కంటిన్యూ అవుతుంది. దాన్ని ఏ విధంగా ఎక్కడో చోట కట్టడేయాలి కదా. మరి వచ్చిన నివేదికలు, ఆయనకు వచ్చిన కంప్లైంట్ల ఆధారంగా ఇమీడియట్గా ఇతర పేరు శాఖపరమైన చర్యలు తీసుకోమని చెప్పి డీజీపీకి చెప్పాడు. చెప్పే హక్కు పవన్ కళ్యాణ్కి లేదంటానికి వాళ్ళకి హక్కు ఎట్లుంది చెప్పండి హరీష్ గారు? అందరికంటే హక్కు ఎవరికి ఉంది?
డెఫినెట్గా ఆయన ఈ రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత పవన్ కళ్యాణ్కే ఉంది. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారికి. అవును. చంద్రబాబు నాయుడు గారు కష్టంలో ఉన్నప్పుడు 52 రోజులు సెంట్రల్ జైల్లో ఉన్నప్పుడు అన్కండిషనల్ గా సపోర్ట్ చేసింది ఈ సోకాల్ నాయకులు ఎవరు కాదు, విమర్శించే వాళ్ళు కాదు, అవును. వన్ అండ్ ఓన్లీ పవన్ కళ్యాణ్ గారు. అవును. ఎందుకు? స్వచ్ఛమైన పాలన అందిద్దామని. మరి ప్రజలకు కస్టోడియన్ ఆఫ్ పీపుల్గా ఉండలేనప్పుడు, ప్రజలకు లాండ్ ఆర్డర్ లేనప్పుడు, విచ్చలవిడిగా పేకాట క్లబ్బులు, గంజాయిలు, డ్రగ్స్లు ఇట్లా చేస్తున్నప్పుడు ఎక్కడో చోట కట్టడేయాలి కదా. అవును. ఎవరు? అధికార పార్టీతో పాటు అన్ని పార్టీలు ఇబ్బందులు పడతారు, వాళ్ళ ఇంట్లో మొత్తం సర్వస్వం కోల్పోతారు. కాబట్టి జయసూర్యని ఇమ్మీడియట్గా సస్పెండ్ చేసే అవకాశం కనపడుతుంది. నివేదిక కోరారు. డెఫినెట్గా యాజ్ అ డిప్యూటీ సీఎంగా ఆయనకు హక్కు ఉంది, రైట్. డబ్బుంటే. ఇప్పుడు అదేవిధంగా పెనమలూరు, ఇక్కడ కృష్ణా జిల్లాలో కూడా ఏసీపీ మీద ఆరోపణలు వస్తున్నాయి, అవును. ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని. అవును. ఇంకొక చోట ఇంకోటి మనం చూసాం, కందుకూరు ఇన్సిడెంట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా ఏంటంటే పాలన మీద పొట్టు. చంద్రబాబు నాయుడు గారు అన్నీ చేయలేరు. ఆయనకున్న ఇదుల వల్ల పోలవరం పూర్తి చేయాలా, అమరావతి పూర్తి చేయాలా, అధికారులతో మాట్లాడాలా, పొద్దున్నే 5ంటికి లేసి పాపం ఆయన పని ఆయన చేస్తాడు. యాజ్ ఎ డిప్యూటీ సీఎంగా కొద్దిగా పాలనలో పంచుకోవాలి కదా. అవును సార్, డెఫినెట్గా. ఇప్పుడు ఆయన శాఖలతో పాటు మిగతా ఏం జరుగుతుందో ఆయన దృష్టికి వచ్చినప్పుడు అది చెప్పాల్సిన బాధ్యత. నేను హోమ్ మినిస్టర్ గారు కూడా సాక్షాత్ చెప్పారు, ఆయనకు హక్కు ఉంది డిప్యూటీ సీఎంగా, మేము విచారిస్తాం. ప్రభుత్వంలో ఉన్నాం, డెఫినెట్గా ఆయన కూటమి గౌరవిస్తామని. ఇక్కడ ఒక ప్రభుత్వంతో అధికారం రాలా, టీడీపీ ఒక్కతోనే. అవును. పవన్ కళ్యాణ్ గారి చొరవతో బీజేపీని ఒప్పించబట్టి ఈ 2 పార్టీలు, ఈ 3 పార్టీలు కలిస్తేనే అవును సార్. ఈ రోజు ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉంది. ఇప్పుడు పెట్టుబడులు వస్తున్నాయి. ప్రజలకు సమాధానం చెప్పాలి. అవును సార్. ఇప్పుడు సంచలనం అండి, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఒక సంచలనం. నేటి రాజకీయాల్లో ఆయన చూపిస్తున్న చొరవ, ప్రజల పట్ల ఆయన చూపిస్తున్న ప్రేమ, ఎవరు తప్పు చేసినా స్వపక్షంలో అయినా కానీ నిర్దాక్షిణ్యంగా. నాకు తెలిసి ఇది ఎక్కడ వైసీపీ కూడా హైలైట్ చేసినట్లేదు సార్. పవన్ కళ్యాణ్ గారు బయటికి తీసుకొచ్చి ఆయనే దీని మీద వెంటనే యాక్షన్ తీసుకోండి అని చెప్పడం, అంటే కంప్లీట్ గా జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కడా కూడా ఛాన్స్ పవన్ కళ్యాణ్ గారు ఇవ్వట్లేదు. ఇట్లా అధికారులు అలసత్వం ఉండకూడదు సార్. Yes. అనేక వాగ్దానాల మధ్య, సూపర్ 6 అనే గ్యారంటీల మధ్య ఈ కూటమి అధికారంలో వచ్చింది. వచ్చినప్పుడు ప్రజలకు ఏంది అన్నిటికంటే ముఖ్యం? ల్యాండ్ ఆర్డర్ ఉండాలి, వ్యవస్థలు పనిచేయాలా. గతంలో జరిగే తప్పులే ఇప్పుడు జరుగుతూ ఉంటే ప్రజలు ఏ విధంగా తీసుకుంటారు? మొత్తం ప్రభుత్వాల మీద చెడ్డపేరు కదా. ఎన్నో చేస్తామని చెప్పి వచ్చినప్పుడు ప్రజల ఆలోచనకు తగ్గట్టు ముందుకెళ్ళాలా, లేకపోతే మొత్తం ఈ పాలన మీద, ఈ ప్రభుత్వం మీద సీఎం గారిని, డిప్యూటీ సీఎం గారిని ఇద్దరుని అనే అవకాశం ఉంది. ఇప్పుడు చూడండి, మనం అనుకున్నాం ఇదే కిరణ్ టీవీలో కిరణ్తో పాటు నేను చేశాం, చేతులు కాలేక ఆకులు పట్టుకుంటే ఉపయోగమైందని. 3 వారాలు అయిన తర్వాత కందుకూరు ఇన్సిడెంట్ మీద నిన్న ఇచ్చేసి వాళ్ళకి ఇన్ని ఎకరాల పొలం ఇస్తాం, ఇంత డబ్బులు ఇస్తామని చెప్పి అంటే ఇది దారుణమైన సంఘటన అంటే, మరి మొన్నటిదాకా ఈ దారుణమైన సంఘటన అని చెప్పినప్పుడు సీఎం గారితో పాటు హోమ్ మినిస్టర్ గారు ఉన్నప్పుడు ఎమ్మెల్యే ఏం చేస్తున్నట్టు? 2 వారాలైనా ఎందుకు బాధితులను పరామర్శించలేకపోయారు? ఇది కులాల మధ్య సంఘటన కాదు, ఇది స్నేహాల మధ్య డబ్బు కోసం అని చెప్పి అంటున్నారు కదా. అంత డబ్బు కోసమైనా కానీ దారుణంగా ఎక్కించి చంపుతారండి. మిగతా ఇద్దరు కూడా జీవోత్సవాలుగా చేస్తారండి. ఇప్పుడు పోయిన శవం తిరిగి వస్తుందా? పోయిన ఆ డబ్బుతో, ఆ ఎకరాల పొలంతో వస్తుందా? మరి స్టార్టింగ్లోనే కట్టడి వేయాలి. అదొక ఇన్సిడెంట్ ఈ యొక్క కూటమికి చెడ్డపేరు అయితే, ఇట్లా ఎక్కడికక్కడ పేకాట క్లబ్లు, అక్కడ విజయవాడకి సంబంధించిన ఏసీపీ యొక్క నిర్వాహకం, మరి ఏంటి ఇక్కడ లాండ్ ఆర్డర్ ఎక్కడ ఉంది? ఇది తెలియట్లేదా అనేది ఎవరు అందరికీ చెడ్డపేరు వస్తుంది కదా. కాబట్టి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి అడగడంలో ఏమాత్రం తప్పు లేదు. ఆయన చేస్తున్న పని 100% కరెక్ట్. రైట్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.